ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ధనప్రాప్తి కోసం ధనత్రయోదశి రోజు చేయవలసిన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం. మామూలుగా మనందరం కూడా చాలామంది ధనప్రాప్తి కోసం ధనత్రయోదశి రోజు అంటే నవంబర్ 2 సాయంత్రం సమయంలో హోమాలు, యజ్ఞాలు, విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు. దేనికోసం? ధనప్రాప్తి కోసం, లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రసన్నత లభించడం కోసం. చాలామందికి తెలియదు ఏంటంటే చిన్న చిన్న ఉపాయాలు చేసిన అద్భుతమైన ఫలితాలని పొందవచ్చు. మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ధనత్రయోదశి రోజు చిన్న చిన్న ఉపాయాలు మీకు ధనాన్ని, ధనప్రాప్తిని, లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాన్ని కలగజేస్తాయి. ఈ ఉపాయం, ఇప్పుడు చెప్పబోయే ఉపాయం మీకు చేసిన తర్వాత 2వ రోజు నుండి ఫలితం కనిపిస్తుంది. అంత శక్తి కలిగిన సిద్ధి ఉపాయం. ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి మీరు అడుగుతూ ఉన్నారు. నేను రోజు ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. ఛానల్లో దగ్గరగా 1800 వీడియోలు ఉన్నాయి. మీకున్న సమస్యకి ఏది చేయగలిగితే అది చేయండి. మాకు అర్థం కావడం లేదు గురువు గారు అంటే ఏది చేయమాకండి, అర్థమైతేనే చేయండి. అలాగే మాకు చూడటం చేత కావడం లేదు అని అడిగేవారు కొంతమంది ఉన్నారు. నేను వీడియో డిస్క్రిప్షన్లో నేను ఈ ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేయండి. అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి. అందులో మీకున్న సమస్యకు మీరు ఏది చేయగలిగితే చేయండి. కాస్త ఓపికగా వెతకండి. గురువుగారు మీరే పెట్టండి, మాకు లింక్ మేము చూసుకోలేమంటే అసలు ఉపాయాలు చేయమంటే మానేయండి. మీరంతటికి మీరుగా వెతకగలిగితేనే ఏదైనా పట్టుకోగలుగుతారు. మీరు చేయగలిగిన దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి. ఈ పదార్థం లేదు, ఇంకొక పదార్థం, ఇది లేదండి ఇంకో దాంతో చేయవచ్చా? చేయకూడదు. మీ గురించి చేయవలసింది మీ గురించి మాత్రమే చేయండి. వేరే వాళ్ళకి చేసి మీరు చేయమాకండి. ఉపాయాలను జాగ్రత్తగా వినండి. తాంత్రిక ఉపాయాలు పదార్థము, సమయము, చేసే వ్యక్తి యొక్క మనసు మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తాంత్రిక ఉపాయాలని పరిపూర్ణ నమ్మకం, విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని వస్తాయి, లేకపోతే ఫలితాన్ని ఇవ్వవు. ఈ పదార్థం లేదు గురువుగారు, నాకు వేరే పదార్థంతో చేసే ఫలితం వస్తుందో రాదు, ఇంకా ఇబ్బంది కూడా కలగవచ్చు. కాబట్టి మీకు చెప్పిన పదార్థం అందుబాటులో లేకపోతే చేయమాకండి. ఇది నా విన్నపం. అలాగే ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. పాయింట్ టు పాయింట్ వినండి. మీకు ఎవరికైనా సరే రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి, అవి తిరిగి వస్తాయి. అలాగే మీకు జీవితంలో డబ్బుకు లోటు లేకుండా ఉండాలనుకుంటున్నారు, సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉండాలనుకుంటున్నారు, ధన సమస్యలు రాకుండా ఉండాలనుకుంటున్నారు, ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. మీకు ఈ ఉపాయం చేయడం వల్ల సంవత్సరం మొత్తం ఏదో ఒక రూపాయి డబ్బు వస్తూనే ఉంటుంది. ధన సమస్యలు అనేవి రాకుండా మీకు బయటపడే మార్గాలు తెలుస్తాయి. అలాగే ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు తప్పకుండా మీకు బయటపడే మార్గాలు ఈ ఉపాయం చేయడం తెలుస్తాయి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది. వ్యాపారస్తులకి ఈ ఉపాయం చేయడం వల్ల వ్యాపారంలో ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అందుతుంది. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే ఎక్కువ మందిని మీరు ఆకర్షించగలుగుతారు. రోజు రోజుకి మీ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మరి ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ కోసం కావచ్చు, ఇంక్రిమెంట్ కోసం కావచ్చు, రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఈ ఉపాయం చేయడం వల్ల మీరు మెల్లమెల్లగా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. ఇది చాలా శక్తివంతమైన సిద్ధి ఉపాయం. తంత్రంలో ఈ ఉపాయానికి విశేషమైన స్థానం ఉంది. త్వరగా ఫలితాన్ని ఇచ్చే ఉపాయం ఇది. ఆ సమయంలో చేయాలి. అంటే గుర్తుంచుకోండి, కొన్ని రోజులు, చాలా వీడియోలు చెప్తూ వస్తున్నాను, కొన్ని రోజులు కొన్ని తిథుల్లో విశేషమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని మీరు వినియోగించుకోవాలి, ఆ సమయాన్ని మీరు వినియోగించుకోవాలి. ఈ ఉపాయాన్ని మీరు ధనత్రయోదశి రోజు అంటే నవంబర్ 2 సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 లోపు ఎప్పుడైనా చేయవచ్చు. విదేశాల్లో ఉన్నవారు మీ సమయాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఇండియాలో ఉన్నవారు మాత్రం సాయంత్రం 6 నుండి అంటే సూర్యాస్తమ సమయం నుంచి రాత్రి 9 లోపు మాత్రమే చేయాలి. విదేశాల్లో ఉన్నవారు మీకున్న సమయాన్ని బట్టి మీరు చేయండి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు 2 తమలపాకులు కావాలి, 2 లవంగాలు కావాలి, పువ్వు ఉన్నవి, అలాగే జాపత్రి, మన వంటగదిలో ఉండే పదార్థాలు ఇవన్నీ కూడా. అలాగే కాస్త సింధూరం,
2 తమలపాకులు, 2 పువ్వున లవంగాలు, జాపత్రి, సింధూరం. ఈ ఉపాయాన్ని మీరు స్నానం చేసిన తర్వాత చేయాలి. మీ పూజా గదిలో ఈ ఉపాయం చేయాలి. మాకు పూజా గది లేదండి, మేము ఇక్కడ ఒక చిన్న పట పెట్టుకుని చేస్తామంటే అక్కడే చేయండి. మీరు స్నానం చేసిన తర్వాత 2 తమలపాకులు తీసుకోండి. 2 తమలపాకులు తీసుకొని తమలపాకుల పైన మీరు మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి పటం ఉన్నా, లక్ష్మీనారాయణ పటం ఉన్నా, లక్ష్మీదేవి ఉన్న పటం ముందు మాత్రమే చేయండి. అంటే లక్ష్మీదేవి ఎవరితో ఉన్నా చేయవచ్చు. ఇలా ఆకులు పెట్టి 2 ఆకులు పెట్టి దానిపైన ముందుగా 2 లవంగాలు పెట్టండి ముందుగా. తర్వాత మీరు కొంచెం సింధూరాన్ని వేయండి కొద్దిగా. నేను చూపిస్తాను. కొద్దిగా, ఎక్కువ కూడా కాదు, కొద్దిగా. రైట్. తర్వాత జాపత్రిని కొద్దిగా వేయండి, ఎక్కువ కూడా కాదు, కొద్దిగా. మీకు చూపించడం కోసం మాత్రం చేస్తున్నారు, ఇది గుర్తుంచుకోండి. తర్వాత ఈ జాపత్రి వేసిన తర్వాత మీరు లక్ష్మీ అమ్మవారి ముందు పట్టం ముందు పెట్టండి. తర్వాత మీరు ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించండి. తర్వాత దీపం వెలిగించిన తర్వాత సాంబ్రాణి పుల్లతో ధూపం చూపించండి. దీపాన్ని కూడా సాంబ్రాణి పుల్లతోనే వెలిగించండి. 2 ఒత్తులు విడివిడిగా వేయండి, తెల్లటి ఒత్తులు మాత్రం వేయండి. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీ మనసులో ధనానికి సంబంధించిన కోరికలు, అలాగే సమస్యలు, వ్యాపారం చేసేవారి వ్యాపారం నుండి సమస్యలు, కోరికలు, ఉద్యోగస్తులు వారి కోరికలు, సమస్యలు, ఇవన్నీ చెప్పుకోండి. మనసులో చెప్పుకోండి, బయటికి కాదు. అలాగే ముఖ్యంగా మీరు చెప్పవలసిన మాట ఏంటంటే మీరు అంటే ఇలా చెప్పుకోవాలి, మమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్ట ద్వారాలు తెరుచుకోవాలి, అదృష్టం మమ్మల్ని వరించాలి అని మనసులో కోరుకోండి. మీరు చేయవలసింది ఈ పదాన్ని ముందు ఖచ్చితంగా అనుకోవాలి. మీరు తర్వాత అమ్మవారి నామాన్ని లేదా అష్టోత్తరాన్ని, శతనామావళి మీ ఇష్టం, ఏదైనా సరే ఒక 108 సార్లు, అంటే నామం శతనామావళి ఒకసారి అనుకోవచ్చు, లేదంటే ఒక నామం ఓం మహాలక్ష్మి నమః, ఇలా మీరు ఒకసారి అనుకోండి. అంటే 108 సార్లు ఈ మంత్రాన్ని, ఏక మంత్రాన్ని అనుకోండి. అలా మాకు అష్టోత్తరం చదవడం వచ్చంటే చదవండి. మాకు చదవడం రాదు, మేము ఇలా కూడా అనుకోలేమంటే వినడానికైనా ప్రయత్నించేయండి. తర్వాత మీరు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇది యాస్టీజ్గా మీరు ఇలాగే ఒక రోజల్లా, అంటే 2వ తారీఖు 3వ తారీఖు అమ్మవారి ముందు అలా పెట్టించండి. మీరు పువ్వులు పెట్టారు, పూజ చేసుకుంటారు, అవి తీసేయండి. ఇది మాత్రం అలాగే ఉంచండి. దీపావళి రోజు, అంటే మీరు 2వ తారీఖు పెట్టిన దాన్ని దీపావళి రోజు సాయంత్రం ఏదైతే దేవుడి దగ్గర పెట్టామో తమలపాకు, లవంగం, సింధూరం, జాపత్రి ఏదైనా ఒక ప్లేట్లో పెట్టి ఈ ఆకుని అంటే వదిలిపోతుంది అప్పటికి కొంచెం కర్పూరం పెట్టి పచ్చకర్పూరం వేసి వెలిగించండి. పచ్చకర్పూరం, మామూలు కర్పూరం కాదు, పచ్చకర్పూరం, బాగా గుర్తుంచుకోండి. పచ్చకర్పూరం ఏదైనా ప్లేట్లో పెట్టి వెలిగించండి. వెలిగించిన తర్వాత ఇది ఏదైతే లవంగ, జాపత్రి, తమలపాకు, కర్పూరం, ఇవి 3 చక్కగా, అది కూడా మీరు ఎక్కడ వెలిగించాలి? మీ పూజా గదిలో వెలిగించండి. ఏదైనా ప్లేట్లో పెట్టి, ఏదైనా ప్లేట్ పెట్టవచ్చు, స్టీల్ ప్లేట్ పెట్టవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత ఇది మీ దేవుడి గదిలోనే వెలిగించారు. ఈ ప్లేట్లో ఉన్న మసిని చల్లారిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక తావీజ్ తీసుకోండి. మీరు ముందు తెచ్చుకోండి, తావీజ్ తెచ్చుకోండి, ఇలాంటి తావీజ్ తెచ్చుకొని దానిలో ఈ మసిని, తమలపాకు, మిగతా మసిని చక్కగా తావీజు లోపల పెట్టుకోండి. ఇలా తావీజు లోపల మొత్తం ఆ మసి పెట్టుకోండి. చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు. చిన్న ఆకులు తెచ్చుకుంటే ఇంకా ఇబ్బంది లేదు, పచ్చకర్పూరం మాత్రమే వాడాలి. ఇలా పెట్టుకుని మీరు ఏం చేయాలంటే ఈ తావీజుని వీలైతే ఎర్రటి దారంలో కట్టి మీరు మెడలో వేసుకోవచ్చు. మెడలో మాత్రమే ధరించాలి. ఒకవేళ మీకు మెడలో ధరించే అవకాశం లేకపోతే మీరేం చేయాలంటే ఒక పేపర్లో కానీ ఒక తెల్లటి పేపర్లో కట్టండి. ఇలా జిప్ కవర్లో వేసుకొని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. మరి ఇంట్లో ఉండేవారైతే మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి, బీరువాలో కానీ ఎక్కడైనా సరే. మళ్ళీ దీపావళి వచ్చే వరకు దీన్ని మార్చుకోవాల్సిన అవసరం లేనే లేదు. మైలుతో ఇబ్బంది లేదు. ఇది ఎవరు చేయకూడదు? నెలసరి ఉన్నవారు చేయకూడదు. మైలు పట్టుకున్నవారు చేయమాకండి. మైలు లేని వారు చేసుకోవచ్చు. కుటుంబంలో ఎవరైనా మరణించారు, వ్యక్తి మరణించారు, 15 రోజులు అయింది, 15 రోజులు అయిపోయింది, ఆల్రెడీ పెద్ద కర్మ కూడా అయిపోయింది, వారు చేసుకోవచ్చు. నెలసరి ఉన్నవారు చేయకూడదు. ఇది చేసి కుటుంబ సభ్యులకి ఇవ్వవచ్చు అని అనుమానం ఉంటుంది, ఇవ్వకూడదు. ఎవరికి వారు చేసుకోవాలి. ఎవరి వారి జీవితాన్ని మార్చుకునే ఉపాయం ఇది. మీ దగ్గర ఉన్నంత వరకు మీకు డబ్బుకు సంబంధించి
డబ్బు వచ్చే మార్గాలు తెలుస్తూనే ఉంటాయి. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. డబ్బు సంపాదించే మార్గాలు మీకు తెలుస్తాయి. ఎటువంటి సమస్యలు మీ దరిదాపుల్లోకి రాకుండా మీ ఆలోచన విధానం మారుతుంది. అద్భుతంగా పనిచేస్తుంది. ఇది పురాతనమైన సిద్ధి ఉపాయం. ఇలాంటి ఉపాయాలు చాలా ఉన్నాయి. నేను దీపావళిలో చేయవలసిన ఉపాయాలు, ధనత్రయోదశిలో చేయవలసిన ఉపాయాలు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి. మెళ్ళ వేసుకునేవారు ఖచ్చితంగా ఎర్రటి దారంతో మాత్రమే వేసుకోవాలి. ఇందులో ఇలాంటిది నేను చెప్పిన పదార్థం కానీ సమయం కానీ వీలు కాకపోతే చేయమాకండి. అయ్యో గంట లేట్ అయిపోయింది గురువుగారు చేయవచ్చని అడిగేవారు ఉంటారు, తెలివిగల వాళ్ళు. చేయమాకండి. ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది చాలా చాలా శక్తివంతమైన ఉపాయం. ఇది ఈ ఆకు మీరు తెచ్చుకోవడం వల్ల సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉంటుంది. ఇది చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం. అలాగే విశేషమైన పూజ చేసేవారు ఎవరైనా గుర్తుంచుకోండి. మీరు ధనత్రయోదశి రోజు నాడు మీ ఇంట్లో హతజోడి ఉంటే హతజోడిని ఖచ్చితంగా పూజా దగ్గర పెట్టుకోండి. అంటే బీరువాలో ఉన్నదాన్ని అయినా సరే తీసి పూజా మందిరంలో పెట్టుకోండి. నేను దాని గురించి కూడా సాయంత్రం వీడియోలో చెప్తాను. మీరు ధూపదీపాలు నైవేద్యం సమర్పించి మళ్ళీ యాస్టీజ్గా పదార్థాలు వేసి సుగంధద్రవ్యాలు వేసి లోపల పెట్టుకోండి. చాలా శక్తి ఉంటుంది. ఎప్పుడు ధనత్రయోదశి రోజు, దీపావళి రోజు చేయవచ్చు, ధనత్రయోదశి రోజు చేయవచ్చు. ఇలా 2 రోజుల్లో మీరు ఈ సమయాన్ని వినియోగించుకుంటే మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఇలా చేయడానికి అవకాశమే లేదు అనేవారు ప్రయత్నం మాత్రం చేయమాకండి. ఓకే మిత్రులారా, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.